సిద్ధాంతాలపై యుద్ధం. పోలీస్ శాఖలో పనిచేసేవారు, సిఆర్పి దళాలలో పనిచేసేవారు మొత్తం భారతీయులే. అలాగే మావోయిస్టు పార్టీలో పనిచేసేవారు కూడా అంతా భారతీయులే. ఈ రెండు వర్గాల్లో పనిచేసేవారిలో ఒక్కరు కూడా విదేశీయులు లేరు. మన శత్రు దేశాలైన పాకిస్తానీలు, చైనీయులు అసలే లేరు. మరి ఇద్దరూ భారతీయులే అయినప్పటికీ ఒకరిని ఒకరు కాల్చుకుని ఎందుకు చంపుతుంటారు? అలాగే ఇక్కడ పోలీసులు, మావోయిస్టులు వ్యక్తిగతంగా ఒకరికి ఒకరు శత్రువులు కూడా కాదు. మరి ఎందుకు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు? కేవలం వీళ్ళ సిద్ధాంతాలు వాళ్ళకు నచ్చక, వాళ్ళ సిద్ధాంతాలు వీళ్ళకు నచ్చక. మరలా ఇద్దరూ ఒకటే చెప్తారు, మేము పోరాడుతున్నది కేవలం దేశం కోసం, ప్రజల కోసమే అని. కానీ ఇక్కడ నష్టపోతున్నది, చనిపోతున్నది భారతీయులే.